तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక, ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక, జయ మేరీ విజయ గీతిక. గంధము పూసి మాలలు వేసి, గంధము పూసి మాలలు వేసి, స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతిక, ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ. నిజంగా ఇది ఒక అద్భుతమైన రోజనే చెప్పుకోవాలి. ఈ స్కూల్ని చూస్తుంటే ఇక్కడ మనం ఆడిన ఆటలు, మనం నేర్చుకున్న విజ్ఞానము, ఇక్కడ మన టీచర్స్తో స్పెండ్ చేసిన టైము, ఇంకా ఇవన్నీ జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయి. ఇక్కడికి టైం కుదుర్చుకొని అండ్ ఆరోగ్యం సహకరించకపోయినా ఇక్కడికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అందరికీ నమస్కారం సార్. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ వందనాలు. ఇక్కడికి విచ్చేసిన మా స్నేహితులు అందరికీ శుభాభివందనాలు. 21 సంవత్సరాల పూర్వం గురువుల పట్ల ఉన్న భయం, భక్తి, వినయంతో ఒకటే ఒక ఫోన్ కాల్తో చేసిన జస్ట్ సార్లందరూ రెస్పాండ్ అయ్యి ఇంత దూరం వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడ కొందరు సెవెంత్ డ్రాప్ స్టూడెంట్స్ ఉన్నారు, 8th ఉన్నారు, 10th క్లాస్ వరకు ఉన్నారు సార్. అందరూ ఒక ఫ్యామిలీలా కలిసినాం సార్. మీరు వచ్చి ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఒక 15 రోజుల నుంచి అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఏంటి, ఏ జ్ఞాపకాలు అన్నీ మాట్లాడుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఉంది సార్. ఇప్పుడు ఒకసారి స్టేజ్ పైకి ఆహ్వానిస్తాం సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర తస్మై శ్రీ. మన ప్రధాన ఉపాధ్యాయులుగా అయిన జీవన్రెడ్డి సార్ గారికి, కుటుంబానికి, విద్యార్థులకు ఒక నాయకుడిలాగా నడిపిస్తూ, అవసరమైతే బిడ్డలకు పని చెప్తూ మా భవిష్యత్తుకు మార్గం వేసిన జీవన్రెడ్డి సార్ గారికి బ్యాగ్ అలంకరిస్తుంది ఆర్ రవీందర్ రెడ్డి. జాతీయ ఐక్యత గురించి తెలుస్తుంది.
అప్పట్లో హిందీ అర్థం చేసుకొని రాయగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం అంటే మా కేవలం మా లక్ష్మారెడ్డి సార్ గారి ఆ లెక్కలు ప్రస్తుత నిజంలో ఆర్థికపరమైన లెక్కలు కావచ్చు, ఉద్యోగరీత్యా లెక్కలు కావచ్చు, ఇతర లెక్కలు కావచ్చు, అవే ఏకదంతోపాస్మహే సమగచ్చ ఏకదంతచ్చాకర్ణికాం లంబోదరచ్ఛాకటా విఘ్నరాజో వినాయకాం ధూమకేతుం గణాదాక్షాం భాలచంద్రోవిధానలాం వక్రదండచూర్వకరణా హిరంబస్కందపేహావణేంచనా విద్యారంభే వాహేచం ప్రవేశమే నిర్గమేస్త్రాం సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తజాయతే. ఇది నానావిధ మహాఇష్టశ్రీ సరస్వతి మాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ ప్రారంభ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై సంపూర్ణ మహాఇష్టశ్రీ సరస్వతి మాత అనుగ్రహ తుభ్యతే చరణారవిందార్పణమస్తు. సంపూర్ణ మహాఇష్ట జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ తుభ్యతే నమో నమః. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ ప్రారంభ. సంపూర్ణ మహాఇష్ట కరుణాకటాక్ష సిద్ధిరస్తు మనోవాంఛాఫల శ్రీ సరస్వతి మాత కరుణాకటాక్ష సిద్ధిరస్తు తదాస్తు. బలో శ్రీ సరస్వతి మాత ప్రణైవేద్యం. పండ్లు ఉన్నాయి, పండ్లు ఇవ్వండి, రెండు పండ్లు ఇవ్వండి. కింద కింద ఉన్నాయి చూడండి. నారికేల నైవేద్యం తృప్యతే చరణారవిందార్పణమస్తు. ఆహారభక్ష భోజం చ ఇష్టఫల నైవేద్య ప్రతి చరణారవిందార్పణమస్తు. సంపూర్ణ మహాఇష్ట శ్రీ సరస్వతి మాత ఫల నైవేద్యం ప్రతి చరణారవిందార్పణమస్తు. నారి పూర్ణ మహాఇష్ట కరుణాకటాక్ష మాత నారికేలాఫల నైవేద్యం తుభ్యతే నమో నమః. సంపూర్ణ చరణారవిందార్పణమస్తు. రెండు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోండి సార్. పుష్ప అలంకారణయుక్త నమస్కారం ద్రవ్యతే నమో నమః. బోలో శ్రీ సరస్వతి మాతాకి జై. సంపూర్ణ నారికేలం సంపూర్ణ పుష్పం అలంకారణయుక్త. ఓం మహా. గురువులకు చిన్న విన్నపం, మనం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ మొట్టమొదలుగా జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేపడతాము. చాలా సంతోషము, ధన్యవాదములు జ్యోతి ప్రజ్వలన చేసినందుకు. సంపూర్ణ మహాఇష్ట కరుణాకటాక్ష సిద్ధిరస్తు.
సంపూర్ణమహాయిష్ట నారికేలాప్రణైవేద్యం యుక్త సంపూర్ణమహాయిష్ట నమస్కారం ద్రవ్యతే నమో నమః. బులో శ్రీ సరస్వతి మాతాకి. మనం బులో కొడితే మన ఊర్లోకి వినబడాలంట. సరస్వతి మాత అంటే మన పూర్వ విద్యార్థులందరూ వచ్చి సంపూర్ణ యథాస్థానం స్థానంలో అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. పోయింది ప్రజెంట్ పిహెచ్డీలో చేస్తున్నాను సార్. ఇది ప్రజెంట్ జాబ్ వచ్చి ఇస్తున్నది ఉస్మా యూనివర్సిటీలో. అక్కడ నుండే పిహెచ్డీ కూడా చేస్తున్నాను ప్రజెంట్. సో ఇంకో 6 monthsలో కంప్లీట్ కావాల్సింది సార్ ఇది పిహెచ్డీ కూడా. నాకు ఫ్యామిలీ వచ్చి పాప ఒక బాబు. ఫ్యామిలీ వచ్చేసి ఒక బాబు, పాప ఒక బాబు. వాళ్ళు ఇప్పుడు స్టడీ కూడా చేస్తున్నారు, యూకేజీ అండ్ నర్సరీ కూడా. ఇంకా సరే నా గురించి ఏం చెప్పవలసిన లేదు. మేడం బీ ఫార్మసీ సార్. బీ ఫార్మసీ కల్వాకుంట గ్రామంలోనే జన్మించాను సార్. మాకు సార్ వాళ్ళు ఎవరు కూడా భావించుకోవద్దు. నాకు ఎవరు కూడా ఇక్కడ ముఖ పరిచయాలు లేవు. నాకు మేడంగా 7వ తరగతి అబ్బాయి ఉన్నప్పుడే వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి నాకు పరిచయం లేదు. ఎందుకు అనంటే నా యొక్క చిన్న స్నేహితులతోటి నేను ఇక్కడనే ఆడుకున్నాను, ఇక్కడనే పెరిగాను కాబట్టి, మా స్కూల్ అని చదువుకున్నాను కాబట్టి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నప్పుడు నా యొక్క చిన్న స్నేహితులు పెట్టారన్న ఉద్దేశం కొద్దీ నేను ఇక్కడికి రావడం జరిగింది సార్. నేను ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్మూర్లో సెటిల్ అయినాను. ఆర్మూర్లో మా యొక్క కుల వృత్తి పౌరోహిత్యం కాబట్టి దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నాను. నేను వేదం కూడా మన శ్రీశైల దేవస్థానంలో నేర్చుకోవడం జరిగింది. పాండిత్యం చేసేసి మా యొక్క ఊర్లోనే నాన్నగారు చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటూ సాగరిస్తున్నాం సార్. రజాక్పల్లి సర్పంచ్ కూడా చేసిండు సార్. మాజీ సర్పంచ్ రాజకీయాల్లో ఉన్న గురువులకు పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు. నా పేరు డి నాగరాజు, రజాక్పల్లి. నేను రీసెంట్గా సర్పంచ్ చేసి మొన్ననే అయిపోవడం జరిగింది. చిన్ననాటి ఫ్రెండ్స్, స్నేహితులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి ఫ్రెండ్స్ 21 సంవత్సరం తర్వాత మనం ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అప్పటికిప్పటికీ చాలా మార్పులు జరిగాయి. మన గురువులు ఇచ్చిన విద్య వల్ల మనం రకరకాల స్థాయిలో ఉండి మన మంచి భవిష్యత్తు, మనకు పునాది వేసిన గురువులు ఉన్నారు కాబట్టి అక్కడి నుండే మనము నేర్చుకుని మంచి భవిష్యత్తు బాటలు నడుస్తున్నాము. అందుకు చిన్నప్పటి స్కూళ్ళు చూస్తుంటే ఆ జ్ఞాపకాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇలాంటి అనుభూతి ఎక్కడ ఏం చేసినా, ఎంత ఖర్చు చేసినా ఇలాంటి అనుభూతి పొందలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. సార్ గారు ముందుకు వచ్చి చదవాలి నాన్న అంటే నేను తెలుగుతో కంప్లీట్ చేసి తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు లక్ష్మారెడ్డి చాలా చాలా ఇది కలవకుండా మ్యారేజ్ అయిన ఇద్దరు పిల్లలు. బాబు 7th క్లాస్, పాప 5th క్లాసు. ఇప్పుడు ఫార్మా బిజినెస్ చేస్తున్నాను సార్. రాంబెడ్ ట్యాబ్లెట్ పౌడర్ సప్లై చేస్తాను. సో ఇది నా ఇంట్రడక్షన్. ఎంత స్ట్రిక్ట్లీగా ఉంటే ఆ కుటుంబం అంత బాగుంటుంది అంటారు, స్కూల్లో కానీ ఇంట్లో కుటుంబం కానీ. సో ఆ విషయాలలో సార్ని చూసి చాలా నేర్చుకోవచ్చు మేము. నెక్స్ట్ కొండయ్య సార్ గారు, సేమ్ సార్ కూడా హెడ్ మాస్టర్ సార్ లాగానే ఎంత చెట్టుగా ఉంటాడో అంత ప్రేమ చూపిస్తాడు. నెక్స్ట్ ప్రశాంత్ సార్ టైమింగ్ కానీ ఈ చెప్పే విధానం కానీ చాలా బాగుంటుంది. సార్ను చూసి మేము చాలా నేర్చుకున్నాం. ఏదైనా ఇది స్టేజ్ మీద కూర్చున్న గురువుల నుంచి ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క విషయం మేము నేర్చుకొని ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళమే ఉన్నాము. సో మా స్కూల్లో చదివిన పిల్లలందరికీ ఒక బ్రదర్. సో ఒక ఇంట్లో ఒక అన్న ఎలాగుంటాడో అలాగే తప్పు చేసినప్పుడు మందలించుడు, బయటకు వచ్చి అరే నేను అన్నాను రా ఇది మీరు పట్టించుకోవద్దు, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అన్న ఒక తపనతో ఉండేవాడు రాములు సారు. ఆయనను చూసి మేము ఒక బ్రదర్ లాగా ఫీల్ అవుతాము. చాలా మంచి సార్. చంద్రశేఖర్ మేడం, లలిత మేడం అనే కంటే అమ్మనొచ్చు. సో ఇంట్లో మనం మన తల్లి పిల్లల్ని ఎంత మందలిస్తుందో అంత ప్రేమ చూసేది. మందలించినప్పుడు తను అంత బాధపడేది. మాకు టీచర్గా కాకుండా ఒక తల్లిలాగా అనిపిస్తుంది. మేడం రోల్ మోడల్. సార్ను చూస్తే డిగ్నిటీ, సిన్సియారిటీ అని
మాట్లాడే విధానం కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేసినా వాడికి తప్పు చెప్పే విధానం కానీ మళ్ళీ సార్లో చాలా విషయాలు చాలా అంటే చాలా నేర్చుకున్నాం మేము. చాలా బాగా అనిపించేది సార్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికీ మళ్ళీ ఒకసారి హృదయాభివందనాలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురువులకు మనకన్న తల్లిదండ్రులకి మా ఊరు కలవకుంట. నా పేరు మల్లేశ్వర్ సార్. మీరు నేర్పిన క్రమబద్ధన కానీ మీరు నేర్పిన సంస్కారం కానీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు వాళ్ళకు కూడా వందనాలు. మా ఫ్రెండ్స్కు సంతోషం సార్. నాకు 3 పిల్లలు, 2 కొడుకులు, ఒక పాప. సుచిత్రకాడ సెటిల్ అయిన హైదరాబాద్లో. హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఈరోజు. మా ఫ్రెండ్స్ కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు, నవ్వుతున్నారు. కాబట్టి అందరూ హ్యాపీగా ఉన్నట్టే. సంతోషం, హ్యాపీ. నమస్కారం సార్. నేను నాకు ఒక 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు సార్. నా పేరు భరత్. నేను రామాయంపేటలో ఫోటో స్టూడియో ఉంది సార్. నాకు 2 పాపలు. చిన్న పాప యూకేజీ, పెద్ద పాప ఎల్కేజీ. నేను రామాయంపేటలో సెటిల్ అయినా సార్ ఇప్పుడైతే. అంతే సార్. థ్యాంక్ యూ భరత్ గారు. నమస్కారం. నా పేరు నాంపల్లి. మేము హైదరాబాద్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ ప్రతి ఒక్కరు మాట్లాడాలి. హలో సార్, అందరికీ ధన్యవాదాలు సార్. మేము మీ దగ్గర చదువుకొని మంచిగా ఇంప్రూవ్ అయ్యి ధన్యవాదాలు. మీరు రిస్క్ తీసుకొని చేసినందుకు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం మీరే. దానికి ధన్యవాదాలు చెప్తూ నేను ముగిస్తున్నాను. ఇంతకు అనుకరణల వల్ల నేను చదువుకోవడం ఆపేశాను. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. నాకు 3 పాపలు సార్. పెద్ద అమ్మాయి 8th క్లాస్, సెకండ్ అమ్మాయి 7th క్లాస్. నా పేరు జయమలయ్య సార్. గురువులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్లో పనిచేస్తున్నాను సార్. నాకు 3 పాపలు సార్. ఒక ఆమె 8th క్లాస్, ఒక ఆమె 4th, ఒక ఆమె యూకేజీ సార్. అంతే సార్. రజపల్లి. నేను బాణార్లో ఉంటాను. నాకు పాప, బాబు. పాప వచ్చేసి 5th క్లాస్, బాబు వచ్చేసి 4th క్లాస్. ప్రజెంట్ అయితే నేను MBA కంప్లీట్ అయింది సార్. మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. అక్కడ సెలెక్ట్ చేస్తాను. ఫాదర్ సార్. నా పేరు నవీన్ సార్. రాజేంద్ర సత్యనారాయణ, రజాక్పల్లి. నేను దుబాయ్లో ఉంటాను. 15 days అవుతుంది వచ్చి. ఒక పాప, ఒక బాబు. ఇక్కడనే ఉంటున్నాను సార్. హృదయపూర్వక నమస్కారములు. మీరు నా పేరు రుక్మిణి. నేను వెంకటాపూర్ విలేజ్ నుండి వచ్చేదాన్ని చేశాను. ఆ తర్వాత శ్రీ చైతన్యలో IIT వాళ్ళకి 8th క్లాస్ చెప్పాను ఒక 1 year. ఆఫ్టర్ ఐ హ్యావ్ మూవ్ టు ఫార్మా కంపెనీ. హెడ్రో ల్యాబ్స్లో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ మీరు ఇచ్చిన మార్గదర్శకత్వము, మీరు ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, జీవితంలో ఎలా మలుచుకోవాలో మీరు ఇచ్చిన పాఠాలు మాకు యూజ్ అయ్యాయి. సో అలాగే అదే కంటిన్యూ చేస్తూ మేము వర్క్ చేసుకుంటున్నాము. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రుక్మిణి. ఎన్ మంజుల. మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అందరికీ. నా పేరు ఎన్ మంజుల సార్. గుర్తున్నానా పేరు మరి సార్? నేను నిర్మల్లో ఉంటున్నాను ప్రజెంట్. డిగ్రీ కంప్లీట్ అయింది సార్. తర్వాత నేను చోళా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేశాను సార్ 3 years. 6 months బ్యాక్ ప్రీవియస్గా HDFC బ్యాంక్లో టీమ్ లీడర్గా వర్క్ చేశాను సార్. నేను ప్రజెంట్ ఒక 6 months నుండి ఖాళీగా ఉంటున్నాను సార్. ఇంట్లో వర్క్ చేసుకోవడానికి కొంచెం మీ పని. నాకు 2 పిల్లలు సార్, అమ్మాయిలు. పెద్ద పాప వచ్చేసి నవోదయ స్కూల్లో చదువుతుంది, ఆసిఫాబాద్. తను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. పిల్లలిద్దరికి నేనే ట్యూషన్స్ చెప్పుకోవడం చేయడం ఇంట్లో ఉండి. సెకండ్ పాప వచ్చేసి 7th క్లాస్ చదువుతుంది సార్. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మాది ఆటోమొబైల్ షాప్ సార్, నిర్మల్లో సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వచ్చినందరికీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. చెప్పగానే మంచి రెస్పాండ్ ఇచ్చి అందరు గ్యాదర్ అయినందుకు, అందరూ వచ్చినందుకు నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. బాయ్స్ అండ్ గర్ల్స్. పేరు జ్యోతి. నాకు ఒక పాప, ఒక బాబు. పాప వచ్చేసి బీటెక్ 3rd year, బాబు వచ్చేసి ఇంటర్ 2nd year అయిపోయింది. థ్యాంక్ యూ.
నమస్కారములు. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు నజ్మా. నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు పెద్ద బాబు 5th క్లాస్, సెకండ్ బాబు 4th క్లాస్. మా ఆయన ఎస్ఆర్ నగర్లో ఫిష్ ఫ్రై బిజినెస్ మాది. చెప్పిన పాఠాలన్నీ గుర్తుపెట్టుకొని నా పిల్లలకి నేనే ట్యూషన్ చెప్పుకుంటాను. నా ఫస్ట్ బాబు ఫస్ట్ వచ్చిండు. నేను భార్గవి స్కూల్లో చెప్పాను. ముఖ్యంగా చెప్పాలంటే లలిత టీచర్ తెలుగు బాగా చెప్పేవారు. ఆ తెలుగే నా పిల్లలకి బాగా చెప్పాను నేను. మమ్మీ మీరు నా పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో వేశాను. అప్పటికి ఇప్పటికి చేంజ్ ఉంది కొద్దిగా చదువు. మా పిల్లలు అంటారు, మమ్మీ నువ్వు ఒక చదివినావు మాకు వేరే చెప్తున్నావు అని చెప్తారు. ముఖ్యంగా జ్ఞానేశ్వర్ సార్, ఆ సార్ డైలాగ్స్ అన్ని గుర్తు పెట్టుకుంటాను. బాబు 2 పాపలు. బాబు 8th క్లాస్ చదువుతుంది, పాప 7th, ఇంకో చిన్న పాప 3rd క్లాస్. మేము బిజినెస్ చేస్తాం సార్. మాకు కిరాణా షాప్ ఉంది, దోమకొండలో ఉంటాం సార్. హౌస్ వైఫ్. అందరికీ నమస్కారం సార్. నా పేరు కల్పన. మై క్యాటరింగ్ బిజినెస్ మా సిద్దిపేట సార్. మా క్యాటరింగ్ బిజినెస్. బాబు పాప. బాబు 1st year, పాప 10th. మా సారేమో నవలడి హాస్పిటల్లో ఇన్ఛార్జ్ చేస్తారు. మా పిల్లలు 1st year, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి 7th class. చిన్న పాప 9th. మా వారు సివిల్ కాంట్రాక్టర్, నేను హౌస్ వైఫ్. సివిల్ కాంట్రాక్టర్. థ్యాంక్ యూ సార్. నేను మెదక్లో ఉంటా, బట్టల షాప్ పెట్టుకుంటా. నాకు ఒక బాబు. చదువుకున్న ఫ్రెండ్స్కి కూడా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు మీకు. సార్ నేను 10th వరకే చదువుకున్నాను సార్. మ్యారేజ్ అయింది నాకు అప్పుడే. 2005లో మ్యారేజ్ అయింది సార్. 6లో పాప పుట్టింది. ఒక పాప బాబు సార్ నాకు. పాప బీ ఫార్మసీ చేస్తుంది కరీంనగర్. బాబు ఇంటర్ 1st year అయిపోయింది, మొన్న 2nd year ఇప్పుడు. మా సార్ రైన్స్లో చేస్తారు సార్, సూపర్గా. నేను ఇంట్లోనే ఖాళీగా ఉంటాను సార్. కొంచెం బట్టల షాప్ పెట్టినా సార్ ఇంట్లోనే ఖాళీగా. సార్ మేడం, నాది హైదరాబాద్. మా ఆయన క్యాటరింగ్ చేస్తారు. నాకు ఒక పాప ఒక బాబు సార్. బాబు ఇంటర్ 2nd year అయిపోయింది, పాప 10th అయిపోయింది. నర్సరీ. నేను 7th ఆపేస్తున్నకు అంత చాలా తెలియదు. ఒక మేడం మాత్రమే తెలుసు సార్. 2 years, 2.5 years. మా హస్బెండ్ HSBC సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తారు. నా పేరు వచ్చేసి అంగారు. సిటీలో పాలైతే చిన్న బాబు 8th class, చిన్న బాబు 7th, 6th. బాబు పేరు సైడ్ జ్ఞానం అన్నీ ఒకేసారిగా మిమ్మల్ని అందరినీ చూసేసరికి కళ్ళెదుట నిలిచాయి. మా మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరిని నేను 20 years కింద చూసిన వాళ్ళందరినీ ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరు మాట్లాడడానికి మాటలు కూడా రావట్లేదు. కృతజ్ఞతలు. ఇతనే ఈ ఎల్ఈడి కావచ్చు, ఈ ఫోటోగ్రాఫర్లు అంతా మొత్తం లింగం లేదు సార్. లింగమైన పర మేడం నా పేరు లింగము, తిప్పనవల్ల. ఒక బాబు, పాప 6th class, బాబు 2th class. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న ఈ మన ఫోటోగ్రఫీ వీళ్ళందరూ మన లింగం భరత్ సార్. వీళ్ళిద్దరు రాంపేటలో సెటిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అన్ని వీళ్ళు. గురువులందరికీ పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు ఇంతియాజ్. నేను గ్రీన్ వర్క్గా చేస్తున్నాను సార్. ఇక్కడనే ఊర్లో ఉంటున్నాను సార్. నాకు 2 కొడుకులు, ఒక బాబా సార్. ఆఫ్టర్నూన్ మేడం. నా తోటి విద్యార్థులకు గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మహిపాల్. నేను ఇక్కడ 7th వరకు 6th కంప్లీట్ చేసి 7th రామాయంపేటకి వెళ్ళాను సార్. నా స్టడీ మొత్తం అక్కడే కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను సుచిత్రాలో ఉంటున్నాను సార్. అండ్ వర్క్ వచ్చేసి మెడికవర్ హాస్పిటల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో సార్కి పిఏగా చేస్తున్నాను హైదరాబాద్లో.
ఈ అవకాశం ఇచ్చినందుకు నా తోటి విద్యార్థులకు అండ్ గురువులకు థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారము. నాకు చదువు చెప్పిన సార్లకు కూడా ధన్యవాదములు. ముఖ్యంగా లక్ష్మణ్ సార్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎందుకంటే మన రాష్ట్ర భాష హిందీ కాబట్టి పర్టికులర్గా హిందీ రావాలని ఎంతో కృషి చేసేవాడు. తర్వాత లలిత మేడం గారు తెలుగు ఎంతో రావడానికి ఎగ్జామ్ అది ఇక్కడ అసలేవని అనేది ఆమె కూడా ధన్యవాదం చెప్తున్నాను. తర్వాత జ్ఞానేశ్వర్ సారు ఎంత చదివినా కుదిరిన తర్వాత చేసిన మా గురువులకి మరియు నా తోటి పూర్వ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. సార్, నేను 2013 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం మెదక్లో చేస్తాను సార్. ఇప్పుడు రామాపేటలో చేస్తున్నాను. ఈ పూర్వ విద్యార్థుల కార్యక్రమం చేద్దామని దగ్గర 10 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం సార్. 10 సంవత్సరాలు అయిపోయింది, చేద్దాము. తర్వాత అదేవిధంగా లాస్ట్ ఇయర్ 20 ఇయర్స్ కంప్లీట్ అయింది, చేద్దాం అనుకున్నాము. కానీ వీలు కాలేదు. అదృష్టం కొద్దీ 21 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది. దీనికి మీరు అందరు రావడము చాలా సంతోషము. ఇంతటి సక్సెస్ అవుతుందని మేము ఊహించలేదు. అంటే వాస్తవానికి ఏంటంటే ఎండలు బాగున్నవి, ఎవరైనా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుంటారో హాలిడేస్ అని అనుకున్నాము. కానీ మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇక్కడికి వచ్చిన ప్రతి గురువులకు నా యొక్క పాదాభివందనాలు సార్. అదేవిధంగా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ వృత్తికి సంబంధించిన ఏ పని అయినా కానీ పక్కన పెట్టుకొని, కొందరు మన గర్ల్స్ గృహిణులు ఉన్నారు, అన్ని సమస్యలను పక్కన పెట్టి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి మన అందరితో పాటు కలిసి వాళ్ళ సమయాన్ని స్పెండ్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవకాశం ఉంటే ఇలాంటి మళ్ళీ అవకాశం ఉంటే చూద్దాం సార్. అప్పుడు కూడా మీ అందరూ వస్తే మాకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం సార్. ఇదే విధంగా మీ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి గురువులందరికీ పాదాభివందనం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక అమ్మాయి ప్రభారాణి అనే అమ్మాయి సార్, తను కొన్ని అనివార్య కారణాలు చనిపోయింది సార్. ఆమె ఒక 2 minutes కలవకుంటున్నాయి సార్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను సార్, కొంపల్లిలో. మిస్సెస్ వచ్చి స్వాతి మాధురి, హౌస్ వైఫ్. 2 పిల్లలు సార్, ఆర్వికా శ్రేష్ఠ, అద్వైత రామ్, 2 పిల్లలు. హౌస్ వైఫ్, మా వైఫ్ బ్యాంక్ ఎంప్లాయీ సార్. నేను ఇక్కడే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సార్, రామాయంపేటలో. యాక్చువల్లీ ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అసలు 10th క్లాస్లో మేడం ఒకసారి అడుగుతుండే, నువ్వు అసలు చదువుతావా నెక్స్ట్ అంటే, అసలు నేను చదవను సార్, నేను ఇక్కడే వ్యవసాయం చేసుకుంటా, అసలు నేను చేయొద్దనంటే చేయొత్తలేదు, చదువుతానా అని చెప్పి. అలాంటి నన్ను అసలు మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేసారు. అట్లాంటిది నేను స్కూల్లో ఫస్ట్ వచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్లో ఫ్రీ ఇచ్చారు. తర్వాత బీటెక్ చేసిన సార్. అసలు అనుకోలేదు బీటెక్ దాకా పోతాను అనుకోలేదు. బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేసిన, ఒక 3 years సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసిన సార్. ఆ తర్వాత గవర్నమెంట్ సెక్టర్పై ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసిన సార్. ఫస్ట్ ఒకటి గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్ చేసిన సార్. తర్వాత మళ్ళీ ఇంకొక పంచాయత్ సెక్రటరీగా చేసిన. తర్వాత వచ్చి ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా సార్. రీసెంట్గా కొన్ని ప్రిపేర్ అయ్యాను, బట్ రావట్లేదు. ఇది సార్, అసలు ఇక్కడికి ఒక ఫోన్ కాల్తో జస్ట్ అసలు సార్ వాళ్ళని పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, బట్ అంత కుదరలేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్తో అందరూ అసలు ఇట్లా రెస్పాండ్ అవుతారు అసలు ఊహించలేదు సార్. థ్యాంక్ యూ సార్ అందరికీ. ఇంకోటి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు జస్ట్ ఒక 15 days సార్ ఈ ప్లాన్ అంతా. ఒక గ్రూప్ రెడీ చేసినాం అంతే, అందరికీ ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం, జస్ట్ ఈ చిన్న ప్లాన్స్ అన్నీ చేసుకొని ఇంతవరకు తీసుకొచ్చినాం సార్. అందరికీ థ్యాంక్ యూ సహకరించినందుకు. ఫస్ట్ అసలు టీచర్స్ గురించి చెప్పాలంటే మా లలిత మేడం అసలు అమ్మనా లేకపోతే అక్కనా నాకు అసలు ఏం అనాలో అర్థం కాదు, అంత మంచిగా చూసుకునే నన్ను. వాళ్ళ పాపకి బిస్కెట్లు తీసుకొస్తే నాకు ఇచ్చేది తినవాడి. అప్పుడు అసలు అవి మర్చిపోలేను మేడం మీ గురించి. అట్లా తెలుగు విషయంలో కూడా అసలు మీరు చెప్పిన తెలుగే మేడం. మొన్నటి వరకు కూడా ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినా కూడా దాంట్లో మీరు ఇచ్చిన
అది చాలా ఉపయోగపడ్డా మేడం. తెలుగులో రాసినాను. అట్లాంటి మీరు ఇచ్చిన తెలుగే మేడం అదంతా. నెక్స్ట్ మా జ్ఞానేశ్వర్ సార్, అసలు సార్ని చూస్తుంటే ఆ కట్అవుట్, ఆ 6 feet కట్అవుట్ చూసి అసలు ఒక రకమైన ఒక టైగర్ లుక్ వచ్చేది. అట్లాంటి సార్ అసలు సబ్జెక్ట్ చెప్తుంటే అసలు ఆ టైంలో హార్మోన్స్ అంటే కానీ ఇట్లాంటి అసలు చాలా అవలీలగా అసలు ప్రతి ఒక్క టాపిక్ గురించి అసలు నోట్ ఇట్లా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అట్లాంటి ఫటాఫట్ చెప్పేది అసలు సార్, అంత బాగా చెప్పేది. నెక్స్ట్ ప్రశాంత్ సార్ గురించి, అసలు సార్ అసలు ఇంగ్లీష్ మాకు అప్పటి వరకు అసలు 7th వరకు మా స్కూల్లో అసలు టీచర్స్ లేరు సార్. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ వీళ్ళు ఎవరు లేరు సార్, స్పెషలైజేషన్స్ ఎవరు లేరు. మీరు అసలు మాకు ఏ దేవుని దయవలనో అసలు మీరు అందరూ వచ్చారు సార్. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, లక్ష్మణరెడ్డి సార్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అసలు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే మీరు ఆ రోజు రావడము మా అదృష్టం. అట్లా వచ్చి ఇంతమందిని మీరు ఇచ్చిన విద్యనే సార్. అసలు అంటే కొందరు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, జాబ్స్లో ఉండొచ్చు, కొందరు ఈవెన్ వాళ్ళ పర్సనల్ ఇండస్ట్రీ పెట్టారు సార్. చాలామంది ఫోటోగ్రఫీ అవ్వచ్చు, లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే అమ్మాయిలు హౌస్ వైఫ్ అయినా సరే వాళ్ళ చిల్డ్రన్స్ని చాలా ఎంతో ఉన్నత స్థాయిలో చదివిపిస్తారు. ఇవన్నీ మీరు ఇచ్చిన విద్యనే సార్. అసలు మీరు రాకపోయి ఉంటే మాకు అసలు ఆ టైంలో అసలు ఇంగ్లీష్ అసలు కొంచెం కూడా తెలిసేది కాదు కావచ్చు, మేడం తెలుగు లేకపోయి కావచ్చు, అసలు ఫిజిక్స్ లెక్చరర్ లేకుండే సార్, సారే లేకుండే మాకు అసలు ఇట్లాంటిది. అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చారు, మాకు ఏ దేవుని దయవలనో ఇంత దూరం వచ్చినాం సార్. అట్లా హెడ్ మాస్టర్ సార్ గారు, అసలు మేము ఒక చిన్న తప్పులు చేసాం సార్. అప్పుడప్పుడు ఏదో చిన్న జాతర పోతే అసలు అందరినీ స్కూల్ గ్రౌండ్లో లైన్లో పెట్టి అసలు కొట్టారు సార్. అప్పుడు ఆ కొట్టిన దెబ్బలు నిజంగా సార్ ప్రతి ఒక్కరు సార్ అందరికీ గుర్తుంది. ఇక్కడ కొండాపూర్ జాతర పోయినాం సార్ మేము. ప్రతి ఒక్కరిని ఎంత గట్టిగా కొట్టారంటే అసలు చేలు ఇట్లా దుబ్బలు వచ్చినాయి సార్. నిజంగా అసలు అది మర్చిపోలేము సార్. ఆ డిసిప్లిన్ మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ తీసుకొచ్చినామో సార్. ఆ టైంలో కొంచెం కోపం తిట్టుకున్నాం సార్, బట్ ఇప్పుడు మాత్రం మాకు అన్ని ఒక ఆ రోజు అందరం ఎగ్గొట్టి జాతరకు వెళ్ళినందుకు ప్రశాంత్ సార్ గారు మమ్మల్ని బయట నిలబెట్టి ఇంగ్లీష్ క్లాస్ ఓన్లీ గర్ల్స్కి చెప్పారు. ఆ గర్ల్స్కి చెప్పిన తర్వాత హెడ్ మాస్టర్ గారు కొట్టుడికి మళ్ళీ సండే వచ్చినా వేరే జాతర వచ్చినా పోవాలనేది భయం వేసేది. అంటే అలాంటి తీపి గుర్తులు మాలో చాలా ఉన్నవి సార్. అట్లాగే చంద్రశేఖర్ సార్ అసలు మ్యాథ్స్ అప్పటి వరకు మ్యాథ్స్ అంటే అసలు ఏదో ఇంత ఫార్ములాస్ ఇంత టఫ్ అట్లా అనిపించేది. బట్ సార్ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ ఏంటంటే సింపుల్ సబ్జెక్ట్, సింపుల్ టాపిక్స్ సపోజ్ ఏమంటారు మ్యాట్రిక్స్ అవ్వచ్చు, అట్లాంటి సింపుల్ టాపిక్స్ తీసుకుని చాలా ఈజీగా అందరికీ మినిమం పాస్ అయ్యేటట్టు ఏదో కొంచెం ఖచ్చితంగా అన్ని హెల్ప్ చేయగలిగారు సార్. ఇప్పటివరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా వాళ్ళ పిల్లలకి చదువులు చెప్తారు మ్యాథ్స్లో అంటే అదంతా మీద అయ్యాయి సార్. నెక్స్ట్ సార్ గురించి చెప్పాలంటే అసలు సారు కొన్నిసార్లు క్లాస్ రూమ్లోకి మా వాళ్ళు ఉంటే కొందరు దొంగలు ఉన్నారు ఇక్కడ. మీరు క్లాస్ రూమ్ చాలా ఉన్నాయి సార్. మీరు అటెండెన్స్ లిస్ట్లో మీరు తెలియకుండానే మీ అంటే ప్రజెంట్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. మీ క్లాస్ ఇచ్చింది మీరు మాకు అప్పుడు అట్లాంటివి కూడా చేసారు సార్ దొంగలు చాలా మంది. యాదగిరిలు ఇంకా రాముల్ సార్ గురించి అసలు రాముల్ సార్ అసలు నిజంగా ఒక సింపుల్ జస్ట్ బ్రదర్ లాగా అనిపిస్తుండే. అప్పుడైతే మాకు పక్కనే నిల్చోండి అసలు ఎన్నో చెప్పిండు. అప్పటి వరకు అసలు ఈ జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ కానీ జాగ్రఫీ అసలు ఒక మ్యాప్ ఇండియా మ్యాప్ అనే అంత నాలెడ్జ్ కూడా లేకుండే సార్ నిజం చెప్పాలంటే. మీరు వచ్చిన తర్వాత మ్యాప్ పాయింటింగ్ అయినా అట్లాంటి ఏమంటారు స్కూల్లో 10th క్లాస్లో అన్ని బైక్ మంచి మార్కులు రావడం కూడా మీరు చాలా హెల్ప్ చేశారు సార్. సాంఘిక శాస్త్రంలో ప్రతి జాగ్రఫీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఇట్లాంటివన్నీ. అట్లాగే మా కొండే సార్ అసలు ఎంత ఫన్ ఉంటుండే అంటే మాకు సార్ మేము అసలు మర్చిపోలేము సార్. మీరు కొట్టిన నాకు తెలిసి నేను అంతా ఇంత కొంచెం మంచిగా చదువుతా అనుకుంటా స్కూల్లో. అట్లాంటివి అందరికన్నా ఎక్కువ దెబ్బలు తిన్నా నేనే సార్ చేతిలో, ఒప్పుకుంటారు కూడా అందరూ, అవునా కదా? ఖచ్చితంగా ఇది అవును. అందరికన్నా ఎక్కువ దెబ్బలు నేనే సార్ చేతిలో. అంత ఎందుకో సార్తో అట్లా అయిపోయింది. బట్ సారీ సార్, అప్పుడు ఏదో తెలియకో అట్లా చేసినాం సార్. థ్యాంక్ యూ సార్. అప్పుడు మాకు నిజంగా అర్థం కాలేదు సార్ ఫిజిక్స్. మీరు అంటే మాకు అసలు తెలియదు ఆ విలువ. బట్ ఫ్యూచర్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వెళ్ళగానే సార్ ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ సార్. బైక్ పై 60 వచ్చింది, అట్లాంటి అంత ఇంట్రెస్ట్ వచ్చింది సార్ తర్వాత ఫిజిక్స్ పైన. నెక్స్ట్ అసలు అట్లాంటి చాలా ఉన్నాయి సార్. కొండే సార్ అయితే ప్రతి ఒక్కరు యాదగిరిని కావచ్చు, కొన్నిసార్లు ఇట్లా గేమ్స్ ఆడినప్పుడు వీళ్ళు వెనకాలకి వచ్చి సార్ పక్కన ఇట్లా తీసుకొని చేయలేసి అప్పుడు మస్తు కొట్టారు సార్. అసలు మస్తు కొడుతున్నారు. ఇట్లాంటి ఫన్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి సార్. యాదగిరి అవ్వచ్చు, పురుషోత్తం, ఇది చాలా ఉన్నాయి సార్. అసలు మర్చిపోలేదు సార్ ఇన్సిడెంట్స్ అన్ని. నెక్స్ట్ లక్ష్మణరెడ్డి సార్ అసలు సార్ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, ఆ షూ అవ్వచ్చు, అసలు ఏంట్రో బాబు సార్ ఎట్లుంటుండే అసలు మాకు ఒక రోల్ మోడల్ అనిపిస్తుంది సార్ ప్రతి ఒక్కరికి. అట్లాంటి అసలు ఫస్ట్ హిందీ అసలు అప్పటిదాకా మాకు ఒక ఆన్సర్ రాయడం తెలియదు, క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ ఇవ్వడం కూడా తెలియదు. అట్లాంటిది ఆన్సర్ రాయడం ఎట్లా నేర్పించిండు, ఎట్లా మాట్లాడడం నేర్పించిండు. ఇప్పటికి ఓల్డ్ సిటీ అవ్వచ్చు, మహారాష్ట్రలో వచ్చి ఇంకడికి వెళ్ళొచ్చు. హిందీ నేను బాగా మాడతాను సార్, నాకు ఆల్మోస్ట్ హిందీ మాడవచ్చు, అర్థమవుతుంది. అది మీద అయ్యా సార్ ఖచ్చితంగా. ఇంకా ఇట్లాంటి ఎన్నో దీప జ్ఞాపకాలు అందించినట్టు మా గురువులందరికీ పాదాభివందనాలు.
అసలు మేడం లలిత మేడం గారు అయితే అసలు రావట్లేమో అని చాలా డిసప్పాయింట్ ఉండే మేడం. మీరు వచ్చి చాలా చాలా థ్యాంక్స్ మేడం. అసలు రాకపోతే నిజంగా చాలా డిసప్పాయింట్ అవుతుంది మేడం. ఇంకా లేకపోతే వాళ్ళు చెప్పిన విద్యాబుద్ధిలో ఇంత దూరం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చింది. అసలు మీరు ఇచ్చిన దానికి అసలు ఈ రుణం ఎట్లా నేర్చుకోవడం తెలియదు సార్. ఇంతే విధంతో జీవితకాలం మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటామని నా స్పీచ్ ముగిస్తున్నాను సార్. ఇప్పుడు అందరూ సార్ వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నత పాఠశాలలో గతంలో ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించినటువంటి శ్రీ జీవన్ రెడ్డి గారికి, అలాగే అందరికీ నమస్సులు. ఇక అటు ఉద్యోగాలలో ఇటు జీవితంలో స్థిరపడ్డటువంటి మా ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు. చేసినటువంటి అంటే ఇందులో సూత్రధారులు పాత్రధారులు అయినటువంటి విద్యార్థులందరికీ ముందుగా అభినందనలు. ఎందుకంటే అందరినీ ఒక్క చోట చేర్చడం అనేది చాలా కష్టమైన పని. ఆత్మీయ సమ్మేళనం అనగానే మనం చాలా చూస్తున్నాం, ఇది ఒక వాడుకగా జరుగుతుంది. కానీ ఈ వేరేళ్ల తర్వాత అందరినీ చూడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు మాట్లాడిన మాటలతో మళ్ళీ నాకు గతమంతా గుర్తొచ్చింది. ఇక కల్వకుంట స్కూల్ అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నాకు ఒక మధుర జ్ఞాపకం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇది నా ఫస్ట్ అపాయింట్మెంట్ చేశాను. గవర్నమెంట్ జాబ్ అయితే నా ఉద్యోగ ప్రస్థానం అనేది ఇక్కడే మొదలైంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు పెళ్ళయింది. తర్వాత పాప నరేష్ చెప్పాడు ఇందాక, మా పాప కూడా ఇక్కడే పెరిగింది. 4 సంవత్సరాలు మేము ఇక్కడే ఉన్నాము. ఇక్కడ స్టాఫ్తో కూడా అంతకుముందేమో అందరూ సీనియర్ టీచర్స్ ఉండేది. నేను వచ్చిన కొత్తలో కొంచెం భయం అనిపించింది వాళ్ళందరినీ చూసినప్పుడు, కాకపోతే వాళ్ళు కూడా అందరూ సహకరించారు. ఇక ఇక్కడున్న స్టాఫ్ అయితే నాకు ఒక ఆత్మీయత అంటే కుటుంబ వాతావరణం ఇక్కడ నెలకొనేలా చేశారు వాళ్ళంతా కూడా. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పటికీ మర్చిపోలేని ఈ స్టాఫ్ని. ఇప్పుడు ఎలా ఉన్నారో సేమ్ నాకు ఇప్పుడు రాజగోపాలపేటలో కూడా అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ లాగానే ఇప్పుడు కూడా అట్లానే ఉన్నారు. నా అదృష్టం ఏంటో కానీ ఎక్కడికి పోయినా కూడా స్టాఫ్ అయితే బాగుంటున్నారు, అంటే అందరూ సహకరించేలా ఉంటున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే ఇంకా ఎవరో కానీ మొత్తానికి చాలా చక్కగా వాళ్ళకి శిక్షణను ఇచ్చారు. ఇక్కడికి వచ్చే వరకే వాళ్ళు అందమైన చేతిరాతతో వచ్చారు. రుక్మిణి, తర్వాత నాగరాణి, దీప కూడా వెంకటపూర్ కదమ్మా. రుక్మిణి అయితే టాప్లో ఉండేది అప్పుడు. రుక్మిణి వీళ్ళంతా కూడా ఎట్లా అంటే ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చెప్తే అంటే విలువలకు సంబంధించి ఎక్స్ట్రా పద్యాలు కావచ్చు, తర్వాత వ్యాకరణ అంశాలు కావచ్చు, ఏవైనా కూడా వీళ్ళు అసలు మనం ఎంత చెప్పామో ప్రింట్ దించేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పుడు కొంచెం తగ్గిపోయారు. అంటే మీరు అప్పుడు చెప్పే విధానంతో వాళ్ళు మన వైపు మళ్ళుతారు. కాకపోతే మీరంతా కూడా గుర్తుంచుకోదగ్గటువంటి విద్యార్థులు. అందుకనే గతకాలము మేలు వచ్చు కాలము కంటేనన్నారు నన్నయ్య. అంటే గతకాలం అంటే పూర్వం అప్పుడున్నటువంటి విద్యార్థులాగా మళ్ళీ దొరకడం కష్టము. ఇదే బ్యాచ్ సేమ్ నాకు గర్ల్స్ స్కూల్లో విమర్శనం జరిగింది. మొత్తానికి అందరూ కూడా మీ యొక్క ఈ మధురమైనటువంటి జ్ఞాపకాలతో మళ్ళీ మమ్మల్ని వెనక్కి అక్కడికి పంపించారు. ఇది నిజంగా ఒక అరుదైన సందర్భం, ఒక అపురూపమైనటువంటి సందర్భం. ఇక్కడ వ్యయ ప్రయాసాలకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీరు మాకు చెప్పిన విధానాన్ని ఇప్పుడు మళ్ళీ మాకు గుర్తు చేశారు. థ్యాంక్ యూ మేడం. శ్రీ లక్ష్మారెడ్డి. ఈనాటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్వకుంట 21 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నాతో పాటు ఆహ్వానాన్ని అందుకొని ఈ వేదిక పైన ఆసీనులైనటువంటి ఈ సభ అధ్యక్షులు అప్పటి మా హెడ్ మాస్టర్ గారు జీవన్ రెడ్డి గారు, ఆ తర్వాత సీనియర్ ఉపాధ్యాయులు కొండయ్య గారు, చంద్రశేఖర్ గారు, ప్రశాంత్ గారు, రాములు గారు, జ్ఞానేశ్వర్ గారు, అలాగే లలిత మేడం గారు, అందరికీ నమస్కారం. అలాగే అప్పటి మా ప్రియమైన విద్యార్థులు అందరికీ శుభాశిషులు తెలియజేస్తూ, ఇంతకుముందు మన లలిత మేడం చెప్పినట్టు కల్వకుంట అంటే నాకు కూడా నేను మర్చిపోలేంది. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ అపాయింట్మెంటు ఈ కల్వకుంట పాఠశాలనే. మేడం నేను ఇద్దరము ఒకేసారి ఇదే పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది.
మొదటి పాఠశాల కాబట్టి ఈ పాఠశాలను, ఈ ఊరును ఎన్నటికీ మర్చిపోము మేము. ఎందుకంటే ఈ గ్రామంలోని విద్యార్థులే కాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి అప్పటి పెద్దలు కావచ్చు, ఇంకా అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళతోని మాకు అవినాభావ సంబంధం. మేము ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇక్కడ నేను 2 తరాల టీచర్లతోని పనిచేయడం జరిగింది. మేడం అన్నట్టు ఇంతకుముందు అప్పుడు నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉద్దండులైనటువంటి ఉపాధ్యాయులు ఉండేవారు. శ్రీనివాస్ రెడ్డి సార్ మీకు అందరూ తెలుసు, మల్లెపువ్వు లాంటి మనస్సు, అలాగే మల్లెపువ్వు లాంటి మల్లె లాంటి వేషధారణ అనేది. ఇంకా రాజమౌళి సార్, ఇట్లా తెలుగు పండిట్ ఉండే వెంకటరాములు సార్ అని చెప్పేసి అలాంటి ఉపాధ్యాయులతోనే ఒక 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడే కొత్తగా పుల్లారెడ్డి అని చెప్పేసి హెడ్ మాస్టర్, ఎమినెంట్ అండ్ ఎఫిషియెంట్ హెడ్ మాస్టర్ ఈ పాఠశాలకు రావడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత కొండయ్య సార్, 1 సంవత్సరం తర్వాత కొండయ్య సార్, అలాగే నెక్స్ట్ ఇయర్ ప్రశాంత్ సార్, రాములు సార్, జ్ఞానేశ్వర్ సార్, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అలా 2 తరాలతోని ఈ పాఠశాలలో నేను పనిచేయడం జరిగింది. మరి కల్వకుంట అంటే నేను ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ జాయిన్ అయ్యి మా ఊరికి వెళ్తే అందరూ అన్నారు కల్వకుంట అంటే ఇది కేసీఆర్ ఊరా అని చెప్పేసి. అట్లా కల్వకుంటను మా ఊరు ప్రజలు అలాగే నా స్నేహితులు కూడా మర్చిపోలేనటువంటి ఊరు ఇది కల్వకుంట. అలాగే ఇక్కడి విద్యార్థులు కూడా చాలా మంచి విద్యార్థులు, చాలా ప్రేమగల విద్యార్థులు. మనం అంటాం ఆ రోజులే బాగుండే అని చెప్పేసి. నిజంగానే ఆ రోజులు చాలా మంచి రోజులు. ఆ 2000 సంవత్సరం నుండి 2005 వరకు నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు అమోఘము, అద్వితీయము, అపారమైనవి. మిమ్మల్ని మందలించినా కొట్టినా ఏమనలేనటువంటి పరిస్థితులు. అప్పుడు చాలా ప్రేమించే వాళ్ళు టీచర్లను, కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. కొట్టలేనటువంటి పరిస్థితి, తిట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి అది నాకైతే మర్చిపోలేనటువంటి రోజులు. అది నాకేం పని లేదు కదా. అప్పుడు 8 గంటలకు వస్తుంటే సాయంత్రము 6-6:30 వరకు ఇక్కడనే ఉండేవాడిని. అట్లా ఈ ఊరితోని మీతోని నాకు చాలా దగ్గరి సంబంధము. మరి నాదైతే చిన్న పుస్తకం అప్పటిది, హిందీ అంటే చాలా చిన్నది. నేను అప్పుడే యూనివర్సిటీ నుంచి ఫ్రెష్గా వచ్చిన, యూనివర్సిటీలో ఉండేవాడిని, హాస్టల్లో ఉంటుంటే యూనివర్సిటీ నుంచి ఫ్రెష్గా వచ్చిన. కాబట్టి పుస్తకం చిన్నది కానీ కథ పెద్దది. పుస్తకం చిన్నదైనా ఆ పుస్తకాన్ని పక్కకు పెట్టి ముందు పిట్టకథలు కావచ్చు, సంస్కారం కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానీ పుస్తకాన్ని పక్కకు పెట్టి విద్యార్థులను వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. ఎందుకంటే నేను కూడా కష్టపడి వచ్చినాను కాబట్టి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి, వాళ్ళు సంస్కారవంతులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతోనే అప్పుడు పాఠాలు చెప్పడం జరిగింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇక్కడనే 2000 బ్యాచ్ వాళ్ళు ఇక్కడ ఇదే స్టేజ్ పైన పిలవడం జరిగింది. ఆ తర్వాత అంతకుముందు 2004 మనం వచ్చింది తిరుపతి రెడ్డి వాళ్ళు. అట్లా 2 బ్యాచ్ల వాళ్ళు చేశారు. కానీ మీరే ఈ బ్యాచ్ వాళ్ళే ఎక్కువ మీరు సెటిల్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సాఫ్ట్వేర్ అంటున్నారు, ఇంకా రకరకాల గవర్నమెంట్ ఉద్యోగాలు. సాజిద్ అలీ నాకు సంగారెడ్డిలోనే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత కలవడం జరిగింది. నరేష్ కానీ ఇంకా చాలామంది అమ్మాయిలు కానీ మీరందరూ కూడా ఇంత శ్రమకోటి ఇంతమంది ఇక్కడ జమ అయ్యారంటే, గ్యాదర్ అయినట్టే. చాలా అబ్బాయిలు అంటే రాగలుగుతారు, కానీ ఆడపిల్లలు కదా మీరు, అక్కడి పిల్లలు మీరు. మరి మీ హస్బెండ్స్కి అంటే వాళ్ళకి సార్లకు కన్విన్స్ చేయాలి, మన ఏమంటారు మీ అత్తమామలకు కన్విన్స్ చేయాలి. అంతమందిని కన్విన్స్ చేసి ఇంత దూరంలో మీరు రావడం జరిగింది. మీ అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. మరి ఇంకా చెప్పాలంటే ఈరోజు నాకు యాక్చువల్గా చాలా హెక్టిక్ షెడ్యూల్. సండే అయినా హాలిడేస్ అయినా నాకు వేరే డ్యూటీ ఉంది. అట్లా చాలా హెక్టిక్ షెడ్యూల్. నేను వస్తానో రాననుకున్నా కానీ మీ యొక్క ప్రేమనే నా అన్ని డ్యూటీలన్నీ పక్కకు పెట్టి ఇంత దూరము నన్ను లాక్కొచ్చింది. కలవకుంటా ఎట్లా మర్చిపోతాను నేను. ఖచ్చితంగా కలవకుంటా అనేది నా మనసులో నుండి ఎన్నటికీ తీసివేయనటువంటి ఈ యొక్క పాఠశాల. మరి ఉపాధ్యాయులు కూడా అప్పుడు అందరితోని చాలా చక్కగా కలివిడిగా అందరితోని కలిసిమెలిసి ఈ యొక్క పాఠశాలలో 5 సంవత్సరాలు చాలా చక్కగా పనిచేయడం జరిగింది. మరి ఏ ఒక్కరు కూడా నేను అనుకుంటున్నా అందరూ హ్యాపీగానే ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే కొంతమంది గవర్నమెంట్ జాబులు రావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో మీరు స్థిరపడవచ్చు. కానీ నేను కోరుకునేది ఏంటంటే మనిషికి సంతోషం అనేది అవసరం. ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేసినా మనం ఎంత సంతోషంగా ఉన్నామనేది గొప్ప.
మీరందరూ కూడా చాలా చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి మమ్మల్ని 21 సంవత్సరాలైనా మర్చిపోకుండా ఇన్ని రోజులైనా మర్చిపోకుండా మమ్మల్ని ఆహ్వానించి గుర్తుపెట్టుకున్నందుకు మీకు అందరికీ మరొకసారి శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇంకా మరి ఆ టైంలో మా యొక్క యోగక్షేమాల గురించి సార్ ఏమన్నా అనుండొచ్చు అని ఆ విధంగా మీరు ఈజీగా తీసుకొని మమ్మల్ని పెద్ద మనసుతో మీరు అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ, ఇంతకుముందే కల్పన అని పేరు క్యాటరింగ్ అని చెప్పేసి వచ్చి రాగానే యాక్చువల్గా ఆకలి అవుతుంది మాకు, చక్కటి ఏమంటారు బాదం మిల్క్, అలాగే ఇంకేదో చాలా చక్కగా ఎవరి రంగంలో వాళ్ళు అట్లా దూసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, అయితే అది మీ గురించే ఆ విధంగా నేను చేశాను. ఇప్పుడు కూడా మీరు ఏ రంగంలో ఉన్నా మంచి అది చేసినా కానీ సమాజ శ్రేయస్సు కోరి అన్నీ చేయండి, అన్ని మీకు అన్ని విధాల మంచిగా ఉంటుంది. అయితే మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్వకుంట ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శ్రీ జీవన్ రెడ్డి గారికి మరియు అప్పటి ఉపాధ్యాయ బృందమైనటువంటి శ్రీ కొండయ్య సార్ గారికి మరియు రామన్ సార్ గారికి, లలిత మేడం గారికి, తర్వాత అప్పటి విద్యార్థులు అందరికీ శుభాశీస్సులు. ముందుగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి పూర్వ విద్యార్థులు 2003, 2003-04 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ అయినటువంటి విద్యార్థులు ఈ ఏర్పాటు చేయడానికి ముందు వరుసలో ఉన్నటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సాజిద్, నరేష్ కానీ, తర్వాత వెనక నుండి సపోర్ట్ ఇచ్చినటువంటి మిగతా విద్యార్థులందరికీ కూడా శుభాభివందనం. కల్వకుంట అంటే నేను ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నేను స్కూల్కి వచ్చే ముందు ఇప్పుడు ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి మిట్టపల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఫోన్ చేశారు. సార్ ఏంటంటే ఎస్సీఆర్టీలో డిప్యుటేషన్ పైన ఉన్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్ నేనే ఉన్నాను ప్రస్తుతానికి. సారు ఒక చెక్ పైన సంతకం పెట్టి క్రమశిక్షణలో కానీ 10th క్లాస్ బ్యాచ్ అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ ఎదురుగా కనబడితే కూడా వాడు ముఖం చాటేసుకొని పోతున్నారు. కానీ కనీసము సారు కదా, మనకు ఇంతకుముందు చెప్పినటువంటి ఉపాధ్యాయుడు కదా, ఒకసారి విష్ చేద్దామనేటువంటి సంస్కారం కూడా లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటున్నాయి. కాబట్టి మేడం గారు కానీ మన సార్ అన్నట్టు గతమే చాలా బాగుండే, ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ మాత్రము అంత ఆశాజనకంగా అయితే లేదు. మీ అందరు విద్యార్థులను కూడా నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. ఎందుకంటే కల్వకుంట మా ఇంట్లో కూడా అంటారు, మా మేడం కూడా అంటారు, ఎప్పుడు చూసినా కానీ కల్వకుంట విద్యార్థులే గుర్తు చేస్తావు. కల్వకుంట విద్యార్థులు ఇప్పటికీ కూడా చాలామంది, ఇప్పుడు తిరుపతి రెడ్డి వాళ్ళు వీళ్ళంతా మా ఇంటికి వస్తుంటారు. ఎప్పుడైనా నాకు ఏదైనా ఉన్నది అంటే హాస్పిటల్కి సంబంధించింది ఏదైనా ఉన్నదంటే తిరుపతి రెడ్డి డైరెక్ట్ మా ఇంటికి వచ్చేసి వాడే ఏంటి అవన్నీ తీసుకొస్తాడు, ఇంజెక్షన్స్ కానీ అవి ఏమన్నా ఉంటే తెస్తాడు. హాస్పిటల్ పెట్టాడు తిరుపతి రెడ్డి, మీ జూనియర్ అనుకుంటాను, అన్నపూర్ణ వాళ్ళు కలిసి సబ్ జూనియర్ అయి వాళ్ళు. అంటే చాలామంది అంత విద్యార్థులకు అంత అభిమానం ఉండేది. కానీ ఇప్పటి విద్యార్థులలో అది లోపించింది. మీరందరూ కూడా ఇక్కడ ఇంత శ్రమ కోర్చి ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి సార్ గారు మరియు నాతో ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది, కొండయ్య సార్ గారు, లక్ష్మారెడ్డి సార్ గారు, ప్రశాంత్ సార్ గారు, జ్ఞానేశ్వర్ సార్ గారు, రాముల్ సార్ గారు, లలిత మేడం గారు, వీళ్ళంతా కూడా ఒక కుటుంబం లాగా ఇప్పటి వరకు కూడా వచ్చినా కూడా అందరు వస్తారు, అందరు కలుస్తారని వస్తారా, అందరు చూడొచ్చు అని వస్తారా, కానీ ఎవ్వరు లేకుండా ఇంతకుముందు జరిగినటువంటి ఆ తిరుపతి రెడ్డి వాళ్ళు ఏర్పరిచినటువంటి దాంట్లో కూడా అందరు అటెండ్ అయ్యారు. అయితే ఈ స్పెషల్ ఏంటంటే ఈ ఆత్మీయత అని ఆత్మీయ సమ్మేళనం అని పెడుతున్నారు కాబట్టి ఆత్మీయత ఉన్న వాళ్ళే వస్తారు కాబట్టి వీళ్ళంతా ఆత్మీయంగా ఆ రోజు బతికిన వాళ్ళం అన్నాడు. అందుగురించే వీళ్ళను ఒకరికొకరు చూసుకొని సంతోషపడి ఈరోజు కలుద్దామని ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి అందరం కూడా రాగలుగుతున్నాం. అది మీ యొక్క గొప్పతనమే. ఎందుకంటే ఈ కల్వకుంట యొక్క గొప్పతనం. ఎందుకంటే
ప్రశాంత్ సార్ చెప్పినట్టుగా అన్ని స్కూళ్ళు ఈ విధంగా లేవు. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక ఊర్లో అన్ని ఫ్యామిలీస్ నుంచి అందరు ఇక్కడనే పెరిగి ఇక్కడనే పుట్టి చుట్టుపక్కలనే ఎన్నేళ్ళు బతికి మళ్ళీ పెరిగి తర్వాతలు కూడా ఒకరికొరు కనబడే విధంగా ఒకరికొరు తర్వాతలు కూడా కనబడే విధంగా కూడా ఉన్నటువంటి ఈ ఏరియా అన్నట్టు. అయితే దీనివలన ఏమవుతుందంటే వీళ్ళు విడిచిపెట్టి పోలేరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దుబ్బాకి వెళ్ళిన, అది గవర్నమెంట్ స్కూలు, మల్టీపర్పస్ స్కూల్ వెళ్ళిన సిద్దిపేట, అక్కడి నుంచి గజ్వేల్ వెళ్ళిన, ఇవన్నీ కూడా చూస్తుంటే మీలాగా ఎక్కడ అనిపించదు. ఎందుకంటే అవన్నీ గవర్నమెంట్ స్కూల్స్లో మొత్తం హాస్టల్ పిల్లలు ఉంటారు. ఒక పిల్లవానికి ఆత్మీయత అనేది అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఆటలాడుకున్నప్పటి నుంచి ఉండదు. వాళ్ళు టయానికి 9వ తరగతిలో 10వ తరగతిలో జాయిన్ అవుతారు. అయితే అట్లా వాళ్ళ వలన వాళ్ళు ఒకరికొకరికి రిలేషన్ చాలా తక్కువ అన్నట్టు. ఇప్పుడు మీలో ఉన్న ఆత్మీయత అక్కడ కనబడలే. ఎందుకంటే మీరు ఇంత ఒకరికొరు ప్రేమగా ఇన్నేళ్ళు 20 ఏళ్ళు, 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, మిమ్మల్ని మేము మీకు బోధించి చెప్పి మిమ్మల్ని కలిసి కూడా ఆ 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కలిస్తే మళ్ళీ అన్ని పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. అందరి పేర్లు కూడా ఇప్పటికీ అప్పుడు చూడంగానే ఎవరా అనిపించింది, కానీ ఇప్పుడు మళ్ళీ అదే క్లాస్ రూము, అదే క్లాస్ టీచర్గా ఉన్నా కదా మీకు 10th మీరందరూ కూడా ఏ విధంగా ఎక్కడెక్కడ కూర్చున్నారు, ఎట్లా రాసిరు, ఎట్లా మాట్లాడినరు, ఏమేం చేసిర్రు అనేటివి మళ్ళీ రిపీట్ అయిపోయినాయి ఎగ్జామ్ ఇక్కడికి రాగానే. ఇవన్నీ మీరు అన్ని గుర్తు చేసే వరకు ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క జీవన విధానం చాలా బాగుంది. మీరు మంచిగా సెటిల్ అయినరు. ముఖ్యంగా లక్ష్మారెడ్డి సార్ చెప్పిండు, మనము ఏ జాబులో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికాము, ఎంత బాగా సంతోషంగా ఆనందంగా ఫ్యామిలీని ఈ లైఫ్ను బతికాము, మెయింటెనెన్స్ చేశామన్నదే ముఖ్యం. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఎక్కడున్నావు, పెద్ద జాబ్లో ఉన్నావా, చిన్న జాబ్లో ఉన్నావా, ఫార్మర్గా ఉన్నావా, బిజినెస్ మ్యాన్గా ఉన్నావా, ఇవి ముఖ్యం కాదు. ఏ జాబ్లో ఉన్నా సరే, కానీ ఫ్యామిలీని ఆనందంగా మంచిగా అనుభవించి మంచిగా పరిపూర్ణంగా అనుభవించేటటువంటి కుటుంబాన్ని మీరు ఇస్తున్నారు చూడు, అది చాలా ఇక్కడ మేము చాలా సంతోషపడుతున్నాం. మా పిల్లలైనా ఇద్దరు పిల్లలను కానీ మంచి ఫ్యామిలీని మెయింటెనెన్స్ చేస్తూ ఈరోజు ఇంత ఘనంగా మాకు ఇంత వీటికి దూరం కానియద్దు. ఈ యాంత్రికమైన జీవితంలోకి పంపకుండా మనమైతే ఏవైతే అనుభవించినామో అవన్నీ కూడా పిల్లలు మీకంటే మంచిగా సెటిల్ అయ్యి మీకంటే మంచి అనుబంధంతో ప్రేమతో ఇంటిని బంధాలని అన్నీ కూడా తల్లిదండ్రులను కూడా చూసుకునే విధంగా మనం సంస్కారాన్ని అందించాలి. చదివే కాకుండా మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని కూడా అందించి వాళ్ళను కూడా మనము మీలాగా మా స్థితికి మీరు వస్తారు. నెక్స్ట్ మీ పిల్లలకు పెళ్లి చేసి మీరు కూడా వాళ్ళని మంచి పొజిషన్లో చూసినప్పుడు మా లోపల ఉన్న ఆనందం మీ లోపల కూడా కలుగుతుంది. కాబట్టి మీరంతా ఇప్పుడు తండ్రులు అంటుంటే నాకు ఒక చిన్నపిల్లలాగానే కనబడుతున్నారు. మళ్ళీ అప్పుడు కొట్టిన దెబ్బలు, అప్పుడు తిరిగినటువంటి అప్పుడు బైక్ ఎత్తుకొని పోయి ఇష్టం వచ్చినట్టు తిరిగినాన్ని గుర్తు చేస్తున్నారు కదా, అవన్నీ కూడా ప్రస్తుతానికి ఎంతో ఆనందంగా మీతో కలిసి ఆనాడు ఎలా ఉన్నానో ఈనాడు అలానే నాకు ఆనందాన్ని అప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఆ అనుబంధం అనేది ఎవ్వరు కూడా మర్చిపోలేకపోతున్నారు. ఈ దాన్ని చాలాసార్లు ఇంకా కూడా మీరు తర్వాతలో కూడా ఏర్పాటు చేసి మీ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు పెంపొందించాలని, ఇంతమందితో మాకు ఇలాంటి మీకు రిలేషన్ అంటే అడ్రస్లు కానీ లేకపోతే సంబంధాలు కానీ